కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ తీసుకుంటాయి ఇక్కడ. ఒక ఆర్గ్యుమెంట్లా కాకుండా ఎలా కన్విన్స్ చేయాలి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ప్లేస్ అ మేజర్ రోల్, వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫ్యామిలీ. చాలామంది లేడీస్ ఏం కంప్లైంట్ చేస్తారంటే, నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళు అసలు కన్విన్స్ అవ్వట్లేదండి. మా ఇంట్లో మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ మా ఇన్లాస్ కానీ ఎవరు పట్టించుకోరు. నేను చాలా ట్రై చేస్తాను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అయినా సరే వాళ్ళు వినట్లేదండి, అర్థం చేసుకోవట్లేదు అంటారు. సో హియర్ ప్లేస్ ద లైఫ్ స్కిల్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్. మీ లైఫ్ స్కిల్స్ మీరు ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, how to communicate in a way, how to make the people understand what you are saying without shouting or crying or shutting down. అక్కడ ఒక కాంట్రవర్షియల్ సిచ్యువేషన్ రాకుండా మీరు ఎలా ఇంట్లో వాళ్ళకి మీరు కమ్యూనికేట్ చేయగలుగుతారు, మీ మనసులో ఉన్న భావాలని, ఆ సిచ్యువేషన్ సొల్యూషన్ మీరు ఎలా చెప్పగలుగుతారు, అవతల వాళ్ళు మీ మాట వినేలా మీరు ఎలా చెప్పగలుగుతారు. దిస్ ఈజ్ హౌ we teach you to improve your life skills. సో యాక్చువల్గా ఇలాంటి ప్రాక్టీస్ చేయడం వల్ల మా దగ్గరకు వచ్చిన చాలామంది ఏంటంటే ఒక 2-3 సెషన్స్లోనే వాళ్ళు నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మీరు చెప్పింది ఫాలో అవడం వల్ల మాకు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయండి ఇంట్లో. దే స్టార్టెడ్ లిసనింగ్. అట్లీస్ట్ అది వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినా చేయకపోయినా కూడా అట్లీస్ట్ వాళ్ళు వినడం స్టార్ట్ చేశారు. ఓకే, షీఈస్ టెల్లింగ్ సంథింగ్, ఏదో చెప్తున్నారు వినాలి అనేది అలవాటు చేసుకున్నారు ఇంట్లో వాళ్ళు. వినడం వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చేయకపోవడం తర్వాత విషయం. అండ్ చాలామంది కంప్లైంట్ చేసేది ఏంటంటే, టైం ఉండట్లేదు నాకు అంటారు. మాకు ఇంట్లో పనితోనే సరిపోతుందండి, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇల్లు వంట పని, ఇంటి పని, బాక్సులు పెట్టడము, బట్టలు ఉతకడము, ఈ పనులే సరిపోతున్నాయి నాకు. ఇంక ఇవన్నీ డిస్కస్ చేసేంత టైం ఎక్కడ ఉంటుంది మాకు. అంత పని అయ్యేసరికి అందరూ ఎక్కడ వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారు, ఆఫీసులకు వెళ్ళిపోతారు, కాలేజీకి వెళ్ళిపోతారు, పిల్లలు హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇంకా మేము ఎవరితో మాట్లాడారు, మళ్ళీ ఈవినింగ్ వస్తారు, అలసిపోతారు, ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. సో డిన్నర్ అండ్ గోయింగ్ టు బెడ్. దీంట్లో లైఫ్ స్కిల్స్లో ఏంటంటే, హౌ టు ప్రయారిటైజ్ యువర్ టైం, హౌ టు ప్లాన్ యువర్ టైం, టైం మేనేజ్మెంట్. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టైం మేనేజ్మెంట్. హౌ టు ప్లాన్ యువర్ టైం, హౌ టు ప్రయారిటైజ్ యువర్ సెల్ఫ్. ఉన్న 24 అవర్స్లో మీకోసం మీరు ఒక టైం స్లాట్ని ఎలా పెట్టుకోవాలి, ఎక్కడ మీకోసం మీ టైం కేటాయించుకోవాలి, ఏ టైంలో మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీరు మాట్లాడేంత టైంని మీరు ఒక స్లాట్ మీరు క్రియేట్ చేసుకోవాలి ఉన్న టైంలోనే. ఆ మార్నింగ్ 2-3 అవర్స్ వాళ్ళ ఇంట్లో ఉండే టైంలోనే, అది ఈవినింగ్ వచ్చిన తర్వాత ఒక 3-4 అవర్స్ అందరూ కలిసి ఉన్న టైంలోనూ. So you have to create your space, yourself, a space for yourself. You have to create a space for yourself without feeling guilty or irresponsible. చాలామంది ఏంటంటే, ఎంతసేపు ఫ్యామిలీ కోసమే చేయాలి, ఇక మనమే ఇట్లా మనం ఉన్నదే వాళ్ళ కోసం కదా ఇలా అనుకుంటుంటారు. ఆ టైంలో మీకు అర్థం కాకపోవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో ఏంటంటే మీకు ఒక 40s 50s వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ బాగానే ఉంటారు. మీ హస్బెండ్ హీఈస్ వెరీ మచ్ హ్యాపీ బికాజ్ he sacrificed his life for his family అని ఫీల్ అవుతారు. ఆయన అనుకున్నవన్నీ ఫ్యామిలీ కోసం చేసేస్తారు. ఆయన ఏమంటారంటే, నేను అనుకున్నవన్నీ చేశాను, ఐ డిడ్ మై బెస్ట్ ఫర్ ద ఫ్యామిలీ, ఫర్ వైఫ్ అండ్ చిల్డ్రన్. చిల్డ్రన్ ఏమవుతుందంటే, వాళ్ళ కాలేజీలు చదువులు అయిపోతే జాబ్స్లో సెటిల్ అవుతారు. దే హ్యావ్ అచీవ్డ్ సంథింగ్. ఆఫ్టర్ 40s or 50s, who is the person left with nothing in the life? Yourself. ఒకరోజు వాళ్ళే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, ఇన్ని సంవత్సరాలు నువ్వేం చేసావు అని అడుగుతారు. అంటే ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్లో మీరు నిలబడి ఇంట్లో చేసిందంతా వాళ్ళకి ఏంటంటే, జస్ట్ దే ఫీల్ ఇట్ లైక్ యువర్ రెస్పాన్సిబిలిటీ, అంతే. అది మీ బాధ్యత కింద వాళ్ళు ఫీల్ అవుతారు, అంతే తప్ప మీరేదో పర్టికులర్గా మీరేదో అచీవ్ చేశారు అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోరు. యు ఆర్ దేర్ బిహైండ్ దేర్ సక్సెస్. ఇది చాలా తక్కువ మందికి అర్థమవుతుంది. అవన్నీ అర్థం చేసుకునేసరికి మీరు 40s 50sలోకి వస్తారు. వన్స్ యూ టర్న్ బ్యాక్, దెర్ ఈజ్ నథింగ్ ఫర్ యూ. మీకోసం మీరేం చేసుకున్నారు అనేది మీకేమీ మిగలదు. ఒక్కొక్కసారి చాలామంది ఇక్కడ డిప్రెస్ అయిపోతూ ఉంటారు. 40sలో 50sలోకి వచ్చిన తర్వాత చాలామంది లేడీస్ ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. యూ లాస్ట్ యువర్ లైఫ్, యూ లాస్ట్ యువర్ సెల్ఫ్ ఫర్ 20-30 years in your life. You lost all these years
ఫ్రమ్ యువర్ పొటెన్షియల్ లైఫ్. ఒక 20 years ఇమాజిన్ యువర్ హస్బెండ్ ఎంత పొటెన్షియల్గా వర్క్ చేశారు మీ ఫ్యామిలీ కోసం, ఎంత కష్టపడ్డారు, అదంతా ఇట్ ఈస్ షోయింగ్ అవుట్. అది కనిపిస్తుంది బయట అందరికీ. మీరెంత వర్క్ చేశారు బిహైండ్ హిమ్ ఇన్ ద ఫ్యామిలీ అనేది అది ఎవరికి కనపడదు. జస్ట్ యు ఆర్ స్టేయింగ్ ఇన్ ద హౌస్, యు ఆర్ కుకింగ్ ఫర్ దెమ్, యు ఆర్ క్లీనింగ్ ద హౌస్, అంతే. అది ఒకటే ఉంటుంది అంతే. అక్కడ మీ ఎమోషనల్ బ్యాలెన్స్, మీ ఇన్నర్ సెల్ఫ్, మీ కాన్ఫిడెన్స్ ఇవన్నీ ఎవరికి అర్థం అవ్వవు. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే కంపల్సరీ యూ హ్యావ్ టు టేక్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్, టు ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్, టు మేక్ ద పీపుల్ అండర్స్టాండ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళకి మీరు అర్థమయ్యేలాగా చెప్పాలి. ఫస్ట్ నుంచి, బిగినింగ్ నుంచి చెప్పాలి. వెదర్ యు ఆర్ వర్కింగ్ ఆర్ నాట్, వెదర్ యు ఆర్ ఎ హౌస్ వైఫ్ ఆర్ ఎన్ ఎంప్లాయీ, ఏదైనా సరే మీరు ఖచ్చితంగా వాళ్ళకి చెప్పవలసిందే. హౌస్ వైఫ్ ఇట్ డజంట్ మీన్ లైక్ యు ఆర్ డూయింగ్ నథింగ్. హౌస్ వైఫ్ అనగానే ఒక మీకు హౌస్ మేకర్ ఏం చేస్తారు, ఏం చేయరు అయితే అని అడుగుతారు. హౌస్ మేకర్ ఈజ్ నాట్ ఎ సింపుల్ జాబ్. యు ఆర్ బిల్డింగ్ అ ఫ్యామిలీ దేర్. చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచుతారు, హస్బెండ్ చూస్తారు, ఇల్లాస్ని చూస్తారు, ఒక ఫ్యామిలీని మీరు బిల్డ్ చేస్తున్నారు అక్కడ. సింప్లీ ఇట్స్ నథింగ్, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఫర్ ద ఫ్యామిలీ. అది అర్థమయ్యేలాగా మీరు వాళ్ళకి చెప్పాలి. అక్కడ మీరు ఉన్నారు కాబట్టి, మీరు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మిగతా పనులన్నీ వాళ్ళు చేసుకోగలుగుతున్నారు అనే విషయం వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు కమ్యూనికేట్ చేయగలగాలి. మీరు డైలీ లైఫ్లో మీరు వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. అప్పుడు ఒక 20 years తర్వాత, 30 years తర్వాత మీ పిల్లలు వాళ్ళు చాలా హ్యాపీగా చెప్తారు, బికాస్ ఆఫ్ మై మామ్, మై డాడ్ వీఆర్ హియర్ టుడే. మా మదర్ వల్ల, మా ఫాదర్ వల్ల మేము ఇవాళ ఈ సిచ్యువేషన్లో ఉన్నాము, ఈ పొజిషన్లో ఉన్నాము అన్న విషయం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే మేమే చదువుకున్నాం, మేమే బాగున్నాం, మేమే పెరిగాము అనుకుంటారు. సో ఇది డెఫినెట్గా మీరు మీ పిల్లలకి, ఇంట్లో వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా ఎవ్రీడే మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఈరోజు నేను ఈ వర్క్ చేశాను, ఇంత చేశాను, మీకోసం ఇది చేశాను అనే విషయం వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. మీరు రోజు కాకపోయినా మీరు ఎప్పుడైనా కలిసి కూర్చున్నప్పుడు ఏదో ఒకటి వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు కమ్యూనికేట్ చేయగలగాలి. మేబీ చిన్న చిన్న సింపుల్ టెక్నిక్స్ ఉంటాయి, అందులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను హౌ టు కమ్యూనికేట్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ద ఫైనల్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కాన్ఫిడెన్స్, బిల్డింగ్ కాన్ఫిడెన్స్ ఫర్ యువర్ సెల్ఫ్. ఈ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్లో అన్నిట్లో పడిపోయి మీ మీద మీకే కాన్ఫిడెన్స్ లేకుండా, ఇంట్లో వాళ్ళు నీకేం తెలియదు, నువ్వు కిచెన్లో పని చూసుకో, ఆ పని చూసుకో అంటే మిమ్మల్ని మీరు వదిలేసుకోవడం కాకుండా హౌ టు స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్. మీ కాన్ఫిడెన్స్ని మీరు ఎలా బిల్డ్ చేసుకోవాలి మీకు తెలుస్తుంటుంది. యూ డిజర్వ్ బెటర్ దాన్ దిస్ అని చెప్పి మీకు తెలుస్తూనే ఉంటుంది. ఇంట్లో వాళ్ళు ఇచ్చే సిగ్నిఫికెన్స్ కన్నా కూడా యూ ఆర్ ఫార్ బెటర్ దాన్ అదర్ పీపుల్ అని మీకు అర్థమవుతూనే ఉంటుంది. But how to make others identify that thing? Otherwise, how to make yourself confident? వాళ్ళు ఎన్ని అన్నా సరే మిమ్మల్ని మీరు కాన్ఫిడెంట్గా మీరు ఎలా ఉంచుకోవాలి. సో ఇఫ్ యూ ఫీల్ యూఆర్ ఆల్సో ఫీలింగ్ లైక్ దట్, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను కానీ ఇంట్లో వాళ్ళకే నా వాల్యూ తెలియట్లేదు, ఐ డిజర్వ్ సంథింగ్ బెటర్ దాన్ దిస్. ఇప్పుడు ఇంట్లో నా పొజిషన్ ఏదైతే ఉందో, నా వాల్యూ ఏదైతే ఉందో దానికన్నా నాకు ఎక్కువే ఉంటుంది వాల్యూ బయట అని మీకు అర్థమైతే, యూ జస్ట్ టైప్ కాన్ఫిడెన్స్ ఇన్ ద కామెంట్స్ అండ్ ఐ విల్ టెల్ యూ హౌ టు బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్, హౌ టు ఇంప్రూవ్ యువర్ కాన్ఫిడెన్స్, ఎమోషనల్ మేనేజ్మెంట్ అండ్ యువర్ మైండ్ మేనేజ్మెంట్, థాట్ ప్రాసెస్. సో చాలామంది ఏంటంటే ఓవర్ థింక్ చేసేస్తుంటారు. ఇంట్లో ప్రతి చిన్న ప్రాబ్లమ్ని వాళ్ళు చాలా ఎక్కువగా తీసేసుకొని ఇంట్లో వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించేస్తుంటారు. ఈ ఓవర్ థింకింగ్లో ఏమవుతుందంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం మర్చిపోతారు. ఆ విషయం వాళ్ళకి అర్థమవుతూనే ఉంటుంది, బట్ దే డోంట్ నో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ఓవర్ థింకింగ్. ఇంట్లో హస్బెండ్కి చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా, పిల్లలకి చిన్న ప్రాబ్లం వచ్చినా, వాళ్ళ ఎడ్యుకేషన్లో ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా, అంటే మార్క్స్ కొంచెం తక్కువ వచ్చినా, ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా తీసేసుకుంటూ ఉంటారు. తీసేసుకుని సొల్యూషన్ వీళ్ళ చేతుల్లో ఉండదు. మరి వీళ్ళు చెప్తే వాళ్ళు వినరు. పిల్లలు నీకేం తెలియదులే మమ్మీ, సబ్జెక్ట్ నీకేం తెలుసు అంటారు, ఈజీగా అనేస్తారు పిల్లల మాట. సో మనం సొల్యూషన్ ఇవ్వలేకపోతున్నాం, అక్కడ ప్రాబ్లంలోంచి బయటికి రాలేకపోతున్నాం.
వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం, అలానే మనం ఆలోచించుకొని ఉండలేకపోతున్నాం. సో ఇదంతా ఏమవుతుంది, ఇంపాక్ట్ మీ హెల్త్ మీద పడుతుంది, ప్రెషర్ ఎక్కువ అవుతుంది, లోపల స్ట్రెస్ ఫీల్ అవుతారు. దాన్ని ఎవరికి చెప్తారు? బయట ఇంట్లో వాళ్ళు ఎవరు వినరు, చెప్తే వినేవాళ్ళే లేరు. సో ఇవన్నీ ఓవర్కమ్ చేయాలంటే హౌ టు ఓవర్టేక్ యువర్ ఓవర్ థింకింగ్. మీ ఓవర్ థింకింగ్ని ఎలా మీరు తగ్గించుకోవాలి, మీలోని ఫియర్ ఎలా తగ్గించుకోవాలి. సో దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ స్కిల్ ప్రోగ్రామ్. లేడీస్కి ఎప్పుడు కూడా మోటివేషన్ అవసరం ఉండదు, బికాస్ దే ఆర్ సెల్ఫ్ మోటివేటెడ్. ఎందుకంటే ముందు రోజు నైటే వాళ్ళు రేపు ఏం చేయాలి అనేది ముందు రోజు నైటే ఆలోచించి పెట్టుకుంటారు ఎప్పుడు కూడా. ఇఫ్ యూ అబ్జర్వ్ ఏ హౌస్ వైఫ్, రేపు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మన డైలీ రొటీన్లో కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ముందు రోజే ఆలోచించుకొని పెట్టుకుంటారు. దే ఆర్ సెల్ఫ్ మోటివేటర్స్ అండ్ వెరీ గుడ్ ప్లానర్స్. వాళ్ళకి అక్కడ మోటివేషన్ అవసరం లేదు, రేపు నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చేయగలవు, అది చేయగలవు అని ఒక హౌస్ వైఫ్కి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో వాళ్ళకి ఎవరెవరికి ఏమేమి కావాలో, ఏది పెడితే వాళ్ళు హ్యాపీగా ఉంటారో, ఏది చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారో, ఇవన్నీ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ మైండ్లో ఉంటాయి. కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే స్కిల్ కావాలి. దాన్ని ఇంకొంచెం ప్లాన్డ్గా, పర్ఫెక్ట్గా ప్రయారిటైజ్ చేసి ఎలాగా దాన్ని ఎగ్జిబిట్ చేయాలి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఒక స్కిల్. అది దాన్ని మనం అందించగలిగితే ఈవెన్ ఆ హౌస్ వైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అంటే ఒక డ్యూటీ లాగా చేసేయడం కాకుండా చేయడంలో కూడా ఒక ఆనందాన్ని పొందగలుగుతారు. చాలామంది ఏంటంటే అమ్మో రేపు లేవగానే ఇంత పని ఉందా, ఇంత చేయాలి, తప్పదు, ఇంట్లో వాళ్ళ కోసం చేయాలి, లేకపోతే వాళ్ళకి హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, చేయాలి కాబట్టి చేస్తున్నాం అని ఫీల్ అవుతారు చాలామంది. అలా కాకుండా దిస్ ఈజ్ మై లైఫ్, ఐ ఎంజాయ్ మై లైఫ్, నేను ఏం చేస్తున్నానో దాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను, ఇలా అనుకుని చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటారు. మేబీ మ్యారేజ్ అని కొత్తలో ఒక 1 year 2 years చాలా ఎంతూజియాజంతో వర్క్ చేస్తాం మనం. తర్వాత ఏంటంటే ఎవ్రీడే ఇట్స్ గోయింగ్ టు బి రెస్పాన్సిబిలిటీ ఫర్ అస్. మనం ఆ లైఫ్లో మనం జీవించట్లేదు, బతుకుతున్నాం అంతే. ఈ జీవితాన్ని జీవించాలి, బతకడం కాదు. ప్రతి మూమెంట్ని మనం ఎంజాయ్ చేయాలంటే వీ హ్యావ్ టు ప్రయారిటైజ్ ద థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీడే లేవగానే ఫస్ట్ ½ an hour మన గురించి మనం ఆలోచించుకుంటే ద హోల్ డే విల్ బీ వెరీ మచ్ హ్యాపీ. మార్నింగ్ లేవగానే ఒక 10 నిమిషాలు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నా కోసం ఏం చేసుకోవాలనేది మీరు ఆలోచించుకుంటే ఒక 10 నిమిషాలు, మిగతా డే అంతా ఫ్యామిలీ కోసం మీరు ఎంత చేసినా మీరు హ్యాపీగా ఉంటారు. చాలామంది ఏంటంటే ముందు ఎప్పుడు అదే ఆలోచన ఉంటుంది, ఇంట్లో వాళ్ళకి అది కావాలో, వీళ్ళకి ఇది కావాలో, అది చేయాలో, ఇది చేయాలో, ఏం చేయాలో. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే వాళ్ళు చాలా అలసిపోయినట్టు ఫీల్ అవుతారు, చాలా డ్రైన్ అవుట్ అయిపోతుంటారు, ఎనర్జీ ఉండదు. ఇంట్లో వాళ్ళు ఏం చెప్పినా వింటలేదంటారు, నాకు టైం లేదనుకుంటారు, ప్రతిదానికి వర్రీ అవుతుంటారు, పర్సనల్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే యాక్చువల్గా మీ ఫెయిల్యూర్స్ కాదు, ఇవి స్కిల్ లేకపోవడం వల్ల వచ్చిన గ్యాప్స్, లైఫ్ స్కిల్ తెలియకపోవడం వల్ల వచ్చిన గ్యాప్స్ ఇవి. మీ డైలీ లైఫ్లో మీరు ఎక్కడ స్టక్ అవుతున్నది ఒకసారి మీరు దాన్ని రివైజ్ చేసుకుంటే ఏ పాయింట్లో మీరు ఎక్కడ స్టక్ అయిపోతున్నారు, ఎక్కడ అన్హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, జస్ట్ టైప్ దట్ ఇన్ కామెంట్స్. ఐ విల్ ప్లాన్ ఎ షెడ్యూల్ ఫర్ యూ అండ్ సెషన్స్ ఫర్ యూ. ఈ నవంబర్ 30వ తారీఖున నేను ఒక వెబినార్ కండక్ట్ చేస్తున్నాను. జస్ట్ ఎన్రోల్ ఫర్ ద వెబినార్, విల్ మేట్ దేర్ అండ్ విల్ డిస్కస్. అక్కడ అందరం డిస్కస్ చేసుకుందాం, ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ పాయింట్లో మీరు స్టక్ అవుతున్నారు అనేది డిస్కస్ చేసుకుని దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలి, ఎక్కడెక్కడ లైఫ్ స్కిల్స్ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది నేను ప్లాన్ చేస్తాను. సపోజ్ అట్లా పాయింట్స్ ఎలా ఉంటాయంటే, ఎమోషనల్గా మీరు డ్రైన్ అవుట్ అవుతున్నారా, మీకు రికగ్నైజేషన్ లేదని ఫీల్ అవుతున్నారా, లేదు ఇంట్లో వాళ్ళందరి అవసరాలు నేను తీర్చలేకపోతున్నాను అని ఒక గిల్ట్ ఫీల్ అవుతున్నారా, మీరు ఎట్ ఏ టైం అందరికీ సర్వీస్ చేయలేకపోతున్నాను ఒక గిల్ట్ ఫీల్ అవుతున్నారా, మీకు పర్సనల్గా మీరు ప్రయారిటైజ్ చేసుకోలేకపోతున్నారా, టైం ఇవ్వలేకపోతున్నారా, లేకపోతే కాన్ఫిడెన్స్ లాస్ అవుతున్నారా బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ కంపారిజన్. ఇది ఒక చాలా మేజర్ ప్రాబ్లం. చాలామందికి ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఎక్కువ కంపేర్ చేస్తుంటారు.
వాళ్ళ మదర్ వచ్చేసారు, వీళ్ళ మదర్ ఇచ్చేసారు, నువ్వేం చేయట్లేదని పిల్లలు అంటారు. ఒక్కొక్కసారి హస్బెండ్ అంటారు, మా అమ్మ చేసినట్టు నువ్వు చేయట్లేదు అంటారు. ఇట్లాంటి కంపారిజన్స్ ఏంటంటే 1 or 2 టైమ్స్ బాగానే ఉంటాయి, కానీ కంటిన్యూస్గా కంపేర్ చేస్తున్నప్పుడు మనకే కాన్ఫిడెన్స్ లెవెల్స్ డౌన్ అయిపోతుంటాయి. నిజంగానే నేను చేయలేకపోతున్నానేమో అని. ఆర్ ఎల్స్ యు ఆర్ ఫీలింగ్ డిఫికల్టీ బై టు సే నో. ఏదన్నా ఇంట్లో ఏదన్నా చేయమన్నప్పుడు ఒకవేళ మీకు ఓపిక లేకపోయినా మీరు నో చెప్పలేకపోతున్నారా? ఒక్కోసారి చాలా అలసటగా ఉన్నా సరే ఇంట్లో వాళ్ళు ఏదన్నా అడిగితే లేసి చేసి పెడతారు మీరు, అది వాళ్ళు చేసుకోగలిగిన పని అయినా సరే. అలాంటప్పుడు మీరు సింపుల్గా నేను లేవలేను, మీరు చేసుకోండి అని చెప్పచ్చు. కానీ మీరు చెప్పలేకపోతున్నారు, నో చెప్పలేకపోతున్నారు. దట్ ఈస్ అ ప్రాబ్లం. అండ్ మీ ఎమోషన్స్ని మీరు సప్రెస్ చేసుకుంటున్నారు, మీరు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు బయటికి, మీ ఎమోషన్స్ని సప్రెస్ చేసుకుంటున్నారా? సో బికాస్ ఆఫ్ దట్ యు ఆర్ బికమింగ్ ఫెటిగ్. మెంటల్గా మీరు ఫెటిగ్ అయిపోతున్నారు, నీరస పడిపోతున్నట్టున్నా అనిపిస్తుందా మీకు? సో వీటిల్లో ఏ ఒక్కటి మీరు ఫీల్ అయినట్టు అనిపించినా just type your words in the comments and enroll for the webinar on November 30th from 2 to 3 p.m. Don't forget, we'll meet there and discuss all these problems. So you can type time for your prioritization or angry or peace, wherever you are feeling stuck in your daily life. సో ఈ అన్నిట్లో మీరు ఎక్కడ మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టు అనిపించినా మీరు ఆ వర్డ్ మీరు టైప్ చేయండి కామెంట్స్లో. అండ్ యాజ్ ఎ డాటర్, యాజ్ ఎ వైఫ్, యాజ్ ఎ వర్కింగ్ లేడీ or ఎంప్లాయీ, ఆర్ యాజ్ ఎ కేర్ గివర్ టు యువర్ అడల్ట్స్ ఇన్ ద హోమ్, ఆర్ ఎ ప్రాబ్లమ్ సాల్వర్ ఫర్ యువర్ కిడ్స్, ఆర్ అన్ ఎమోషనల్ యాంకర్. ఎస్, ఉమెన్ ఆల్సో యాంకర్, బికాస్ ఇంట్లో అందరినీ కూడా బ్యాలెన్స్ చేసేది ఇంట్లో హౌస్ వైఫే కదా. ఎవరికి ఏది కావాలన్నా ఏ టైంలో ఏదన్నా వాళ్ళ మధ్యన కోఆర్డినేషన్ తీసుకొచ్చేది ఇంట్లో హౌస్ వైఫే. అంతకన్నా బాగా ఎవరు చేయలేరు ఇంట్లో. సో ఇన్ దట్ వే ఉమెన్ ఈస్ అ వెరీ గుడ్ యాంకర్, ఎమోషనల్ యాంకర్ ఇన్ ద హౌస్. సో ఈ అన్ని పాయింట్స్లో మీరు ఎక్కడెక్కడ మీరు ల్యాక్ అవుతున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోండి, కామెంట్స్లో టైప్ చేయండి. And I help you to rediscover yourself beyond your duties, roles and expectations, your family expectations. సో ఇవన్నిట్లో మిమ్మల్ని మీరు డిస్కవర్ చేసుకోవడానికి నేను హెల్ప్ చేస్తాను బై కమ్యూనికేషన్ స్కిల్స్, సో ఓవర్ థింకింగ్ సాల్వేషన్ ఆర్ గెయినింగ్ కాన్ఫిడెన్స్ అండ్ ఓవర్కమ్ ద స్ట్రెస్. సో wherever you want to say no, you can say no very confidently. సో ఈ ఏరియాస్ అన్నిట్లో మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే వెబినార్కి ఎన్రోల్ చేసుకోండి. మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ వర్చువల్ వేదిక. థ్యాంక్ యూ.